ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాజకీయ వివాదం మరోసారి భగ్గుమంది. జాతీయ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని సోకాల్డ్ రాజధాని అని, నదీ తీరంలో కడుతున్నారని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని అధికార కూటమి పార్టీలు తీవ్రంగా విమర్శిస్తుంటే, రాజధాని నిర్మాణానికి అంత భూమి ఎందుకని, నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణంపై తమకున్న అభ్యంతరాలనే పునరుద్ఘాటించామని వైసీపీ వాదించే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తుండగా, మరోవైపు ప్రతిపక్ష నేత చేస్తున్న ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ భిన్న స్వరాల మధ్య అమరావతి భవిష్యత్తుపై నెలకొన్న వాస్తవ పరిస్థితులేంటో తెలియజేయడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, జగన్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? రాజధాని అంశంలో కూటమి ఏమో నిర్మాణాలు అవి అని డెవలప్మెంట్ అంటూ దూసుకుపోతుంటే, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల ప్రశ్న ఎలా చూడాలి? సుధీర్, చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కనుక పూర్తిస్థాయిలో కూడా వివాదంగా మారి బగ్గుమన్న పరిస్థితి ఇప్పుడు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో ఏదైతే ఒక జాతీయ మీడియాలో కూడా మాట్లాడుతూ ఆయన పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అమరావతి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సోకాల్డ్ అనే వర్డ్ కూడా ఆయన వాడడం జరిగింది. ఈ సోకాల్డ్ అలాగే నది పరిహార ప్రాంతంలో ఈ అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో జరుగుతుంది. ఇది పూర్తిస్థాయిలో కూడా ఏదైతే నదీ ప్రవాహాలు జరిగితే కనుక పూర్తిస్థాయిలో కూడా రానున్న రోజుల్లో కూలిపోయే ప్రమాదాలు ఉన్నాయని చెప్పి సోకాల్డ్ అనే పదాన్ని కూడా ఆయన వాడడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆయన మాట్లాడిన వ్యవహార శైలి అయితే కనుక ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా పూర్తిస్థాయిలో కూడా బగ్గుమన్న పరిస్థితి అనుకొని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల అమరావతి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులు అలాగే రాజధానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అయితే కనుక మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో అమరావతి ఏదైతే పూర్తిస్థాయిలో ఉందో దాని అంతా కూడా అభివృద్ధి దిశగా వెళ్తుంటే కనుక ఇప్పటికే మనం చూసుకోవచ్చు నిర్మాణాలు కూడా ఇప్పటికే మొదలైన పరిస్థితి ఉంది. అయితే కొన్ని ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు నికర జలాలకు సంబంధించినటువంటి కొన్ని పనులు కూడా ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడడంపై అయితే కనుక పెద్ద స్థాయిలో కూడా తీవ్ర విమర్శలు కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు అటు జనసేన పార్టీ కావచ్చు, అలాగే అటు బీజేపీ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పెద్ద స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే పనికి పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే 2024 దాదాపు మనం చూసుకోవచ్చు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు ఎవరైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఈ ముగ్గురు నేతృత్వంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అమరావతి మరో ముందడుగు వెళ్తున్న నేపథ్యంలో కూడా అలాగే ఏదైతే సెంట్రల్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు పూర్తిస్థాయిలో కూడా అమరావతికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అక్కడ అనుమతులు ఉన్నాయి, అలాగే ల్యాండ్ బాగుందని అన్ని అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి కనుక ఒక్కసారిగా ఇలా మాట్లాడే వ్యవహారాలపై అయితే కనుక మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉంది, అలాగే అసలు అమరావతికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించి వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు అసలు అనుకూలంగా ఉన్నారా లేదా దానిపైన అయితే కనుక భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వ్యాఖ్యలు అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద దుమారంగానే నెలకొతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో అయితే కనుక ఇది ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రజలు ఎలా స్వీకరిస్తారో, అలాగే రాజధానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏ విధంగా స్వీకరిస్తారని చెప్పి దానిపైన కూడా పెద్ద ఎత్తున హాటబీగా నడుస్తున్న పరిస్థితి అయితే ఈ అయితే ముఖ్యంగా ఏదైతే ఈయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అమరావతికి సంబంధించిన రైతులు అయితే పూర్తిస్థాయిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలని చెప్పి, లేకపోతే కనుక పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి వాళ్ళైతే ఇప్పటికే సన్నాహాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు వెనక్కి తీసుకుంటాడా, లేకుంటే కనుక పూర్తిస్థాయిలో అమరావతి రైతులకు క్షమాపణ చెప్తారా లేదని దానిపైన కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వస్తున్న నేపథ్యంలో కూడా మనం చూసుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కూడా వెళ్ళాలని దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి హాట్ టాపిక్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఏదైతే మన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేస్తారా, లేకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులకు క్షమాపణ చెప్తారా అని దానిపైన కూడా అయితే కనుక రాష్ట్రంలో అయితే కనుక పెద్ద ఎత్తున ఆసక్తికరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.